शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం। గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం। సభా సరస్వతికి నమస్కారాలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు। నిన్నటి రోజున అహల్య శాపం గురించి చెప్పుకున్నాము. ఆ సందర్భంగా తైత్తిరీయ ఆరణ్యకంలోని ఒక విషయాన్ని కూడా ప్రస్తావించుకున్నాము. అదే సందర్భంలో భట్టభాస్కరాచార్యుల వ్యాఖ్యానాన్ని గురించి మాట్లాడుతూ ఇంద్ర శబ్దానికి వ్యుత్పత్తిని చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్నటువంటి సందర్భంలో నిరుక్తకారుడైనటువంటి యాస్కాచార్యుని స్మరణ విస్మరింపబడింది. అందుకు క్షంతవ్యురాలను ఇరం దదాతి ఇతి ఇంద్ర అన్న వ్యుత్పత్తిని మనకు అందించినటువంటి వారు యాస్కాచార్యులు. ఆయనకు కూడా ఆయన్ను కూడా ఒకసారి స్మరణ చేసుకుని ఇక అహల్య శాప విమోచనం ఎలా జరిగింది అన్న సంగతి, రాముడికి విశ్వామిత్రుడు అహల్య ఏ విధంగా శాపాన్ని పొందింది, ఇంద్రుడు ఏ విధంగా శాపాన్ని పొందాడు, అక్కడి నుంచి గౌతముడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయాడన్న సంగతిని తెలియజేసి, రాముడి వల్ల కదా మరి అహల్యకు శాప విమోచనం జరగాలి, అందుకని తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం. ఓ మహాతేజ సంపన్నుడైనటువంటి ఓ శ్రీరామచంద్ర, రా ఈ ఆశ్రమంలోకి ప్రవేశించు. మహాభాగ అయినటువంటి గొప్ప తేజస్సంపన్నురాలైనటువంటి దేవరూపిణి అయినటువంటి ఆ అహల్యను తరింపజేయడం శాపాన్నించి విముక్తురాలిని చేయమన్నాడన్నమాట. విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమం అథావిశత్. విశ్వామిత్రుడి మాట విని ఆయన ఆ శ్రీరామచంద్రుడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ. ఆవిడ ఎవరికి కంట కనిపించట్లేదు, అటువంటిది శ్రీరాముడికి కనిపించిందన్నమాట. దదర్శ చ మహాభాగం ద్యోతిత ప్రభాం, కాంతులు విరజిమ్ముతూ ఉన్నటువంటి ఆమె కనిపించింది. ఎవ్వరికీ కనిపించని ఆమె శ్రీరామచంద్రుడికి మాత్రం కనిపించింది. అప్పుడే కదా ఆమెను శాప విముక్తురాలిని చేయగలడు. ఎందుకంటే ఆమె దేవతలకు అసురులకు కూడా చూడడానికి శక్యం లేనటువంటి ఆమె. అంత తపస్సంపన్నురాలు, అంతటి పతివ్రత కూడా.
సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ మధ్యేంభసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ. ఎవరికి కనిపించట్లేదు, భస్మశాయిని అయ్యుంది. అది ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి ఎలా చెప్తున్నాడంటే, బాగా మంచు కురుస్తున్నటువంటి సమయంలో, బాగా మంచు రోజుల్లో పూర్ణచంద్ర ప్రభ అంటే బాగా ఆకాశం అంతా కూడాను మంచుతో నిండిపోయింది. కానీ పూర్ణచంద్రుడి కాంతి ఒకటి మందం మందంగా మెల్లమెల్లగా అంత తేజస్సు పూర్తిగా బయటికి రాకుండా కనిపిస్తుంది. అలాగే సూర్యుని కాంతి మేఘావృతమైనప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యకాంతిలాగా ఉన్నటువంటి ఆమెను శ్రీరామచంద్రుడు శాపం నుండి విముక్తురాలిని చేశాడు. సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్ష్య బభూవః త్రయాణామపి లోకానాం యావద్ రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. శ్రీరాముడి ఆగమనంతో ఆమె దుర్నిరీక్ష అయినటువంటి, చూడడానికి సాధ్యం కానటువంటి ఆమె శాపాంతాన్ని పొంది దర్శనం ఆగత, వాళ్ళందరికీ కూడాను కంటికి అగుపించింది. మనకు జానపద కథల్లోలాగా శ్రీరాముడు వెళ్ళి అక్కడ రాయి రూపంలో ఉన్నటువంటి ఆమెను కాలితో స్పృశించలేదు. ఆయన రాకే ఆమెకు శాప విమోచనాన్ని కలిగించింది. అందుకే రామాయణ కల్పవృక్షంలో అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ కలిగే. ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ కలిగే. నిజానికి ఆవిడ పాషాణ రూపంలో లేదు, కానీ శిలలాగా, అంటే మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ పని చేయట్లేదు, జడ రూపంలో ఉంది ఆమె, జడంగా అయిపోయింది. నిష్ఠలో ఉంది, తపస్సు చేసుకుంటూ ఉండమన్నాడు ఆయన. నిష్ఠలో ఉండిపోయింది, ఒక జడ పదార్థంలాగా ఉంది. అటువంటి ఆమెకు ప్రభు పై గాలి, శ్రీరామచంద్రుని మీద నుండి వచ్చేటువంటి గాలి ఆమెను స్పృశించగానే ఆవిడకు స్పర్శ జ్ఞానం కలిగింది. ప్రభుగాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ఆ శ్రీరాముడు నడిచి వస్తుంటే ఆ కాళ్ళ చప్పుడు, ఆ పాదాల చప్పుడు అది ఆవిడను తాకింది. అంతే, శిలామయంగా ఉన్నటువంటి, శిలలాగా ఉన్నటువంటి ఆమెకు ఇంద్రియ జ్ఞానం కలిగింది, చెవులు వినికిడి శక్తి కలిగింది. అంతకుముందేమో స్పర్శ జ్ఞానం కలిగింది, తరువాత వినికిడి శక్తి కలిగింది. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెంది. ఆ శ్రీరామచంద్రుని శరీరం నుండి వచ్చే పరిమళాలు, అది సహజమైన పరిమళాలే, ఆయనేమో అత్తర్లు వేసుకోవాల్సిన పని లేదు. ఆ దివ్యమైనటువంటి పరిమళాలను వల్ల ఆవిడకు నాసికారంధ్రాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ప్రభునీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు గలిగే. సమీపించాడు ఇంకా, అంతే. ఆవిడకు ఆ దివ్యమైనటువంటి ఆ నీలమేఘ శ్యాముడి యొక్క ఆకారం కంటబడింది. అంతే, కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ విధంగా ఆయన రావడం, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామయగుచు తోచు. ఆయన రావడం, ఈవిడ ఆతిథ్యం ఇవ్వడం. ఆ శ్రీరామచంద్రుడు వచ్చాడు, ఇంకా ఆశ్రమంలోకి గౌతముడు రాలేదు. ఆ వచ్చిన ఆయనకు, ఆ పరమాత్మకు, ఆయన ఎవరో ఈమెకు తెలుసు. అంతలేనిది ఆ దివ్య అవతారి కాబట్టి తనకు శాప విముక్తి కలుగుతుందన్న సంగతి తెలుసు. అందువల్ల ఆమె ఆయనకు ఆతిథ్యాన్ని అందించింది. ఆ ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించినంతనే, ఈవిడ ఇచ్చినటువంటి అర్ఘ్యపాద్యాదులు ఫలపుష్పాదులు సమర్పించినంతనే ఆయన స్వీకరించాడు. ఆ స్వీకరించినతోనే పాషాణంలాగా ఉన్నటువంటి, స్పందన లేనటువంటి
ఆ హృదయంలో ఉపనిషత్ వితానము, ఉపనిషత్తుల యొక్క సమూహము, అంటే పరమాత్మతత్వం, జీవాత్మ పరమాత్మ తత్వం ఒలికిపోయిందట. అంటే సంపూర్ణ ఒలికిపోవడం అంటే ఒక పాత్ర నిండిపోయి దాని నుంచే పదార్థాన్ని బయట రావడాన్ని ఉలకడం అంటారు. ఆ ఉపనిషత్తుల సమూహం అంతా కూడా ఆమె హృదయంలో, అంటే ఆవిడకు ఆత్మిక జ్ఞానము లేదంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగింది. క్రమంగా ఇంద్రియ జ్ఞానం కలిగి చివరికి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఆవిడ శ్రీరామ భద్రాభిరామ యగుచుతోచే. శ్రీరామ, రామ శబ్దానికి స్త్రీ అనేటువంటి అర్థం కూడా ఉంది. శ్రీరామ సంపన్నమైనటువంటి శోభాకరమైనటువంటి స్త్రీమూర్తిగాను, భద్ర మంగళకరమైనటువంటి అభిరామ ఆకర్షణీయమైనటువంటి స్త్రీగాను ఆమె అందరికీ తోచే అంటే కనిపించింది, అందరికీ కూడా ఆవిడ కనిపించింది. చాలా చక్కటి భావన. అంటే ఆవిడ అచ్చంగా బండరాయి కాలేదు, బండరాయిలాగా తపస్సు చేసుకుంటూ ఉంది అన్నదానికి. ఇక్కడేమో ఈయన దుర్నిరీక్ష, అసలు ఎవరికి కంట కనిపించకుండా ఉంది అన్నాడు. మొత్తానికి ఆవిడకు శాప విమోచనం కలిగింది. రాఘవౌతు తతస్తస్యాః పాదౌ జగృతుః తదా స్మరంతి గౌతమవచః ప్రతిచగ్రాహ సాచతౌ. వీళ్ళు ఎంత, ఆ పిల్లలిద్దరు, ఆవిడ మహర్షి భార్య, ఆవిడ కూడా తపస్సంపన్నురాలు, దివ్యమైనటువంటి స్త్రీ, మామూలు లోక సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. మాతృభావన వాళ్ళకు కలిగింది. వీళ్ళిద్దరు పిల్లలిద్దరు వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరించారట. ఆవిడ కూడా వాళ్ళని దగ్గరికి తీసుకుంది. రామాయణ కల్పవృక్షంలో అయితే ఆయన అంటాడు, అమ్మా నీవు కౌసల్య లాంటి దానివి అంటాడు. అంటే మాతృమూర్తిగానే దర్శించినాడు. పాద్యం అర్ఘ్యం తథాతిథ్యం చకారసు సమాహిత ప్రతిజగ్రాహ కాకుత్సౌ విధిదృష్టేన కర్మణ. శాస్త్రోక్త ప్రకారంగా ఈవిడ ఆతిథ్యాన్ని అందజేసింది. అంతే. ఆ తర్వాత దేవతలందరికీ సంతోషం. మహత్యాసీత్ దేవదుందుభి నిస్వనైః గంధర్వాప్సరసాం చాపి మహాన్ ఆసీత్ సమాగమః. అందరూ కూడాను తమ తమ ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. పుష్పవృష్టి కురిపించారు, దేవదుందుబులు మ్రోగుతున్నాయి, గంధర్వులు అప్సరసులు అందరూ కూడాను అక్కడికి ఏతించారు. అందరూ సాధు సాధు అంటున్నారంట. బాగుంది బాగుంది, మంచిది మంచిది అని. సాధు సాధ్వితి దేవాహ తాం అహల్యాం సమపూజయన్. వాళ్ళందరూ వచ్చి చీచీ నువ్వు శాపగ్రస్తమైనావు అని ఏహ్యభావాన్ని చూపించలేదన్నమాట. వాళ్ళందరూ వచ్చి ఆహా ఎంత మంచి జరిగింది, ఎంత మంచి జరిగింది అని ఆ అహల్యను పూజించినారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆవిడ దేవతా స్త్రీ. తపోబలం విశుద్ధాంగిం గౌతమస్య వశానుగాం. ఎందుకు పూజించారు ఆమెను అంటే తపోబలము, ఆవిడకు తపోబలం ఉంది. విశుద్ధాంగి, ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి శరీరం కలిగినటువంటిదైంది. గౌతమస్య వశానుగాం, ఇప్పుడు గౌతముని మొదట్లోనూ ఇప్పుడు కూడా గౌతముని యొక్క అధీనురాలిగా ఉంది. అంతే. వెంటనే అక్కడ హిమాలయాల్లో ఎక్కడో ఉన్నటువంటి గౌతముడు కూడా ఇక్కడ ప్రత్యక్షమైపోయినాడు. గౌతమోపి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపః తేపే మహాతపాః. ఆయన కూడా శ్రీరామచంద్రుణ్ణి విధివత్తుగా శాస్త్రోక్త ప్రకారంగా సేవించి ఆ తర్వాత తన తపస్సును తాను కొనసాగించాడు. ఈ విధంగా అహల్య శాప విమోచనం చెందింది. గౌతముడు మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు. మళ్ళీ రామాయణ కల్పవృక్షాన్ని స్మరించుకోక తప్పట్లేదు. రామాయణ కల్పవృక్షంలో అంతకు ముందైతే మడుగులు, ఆ కాషాయ వస్త్రాలన్నీ మడుగులు చెట్లకు వేసుంటారు, ఆ తీగలకు వేసుంటారు. అవన్నీ మకిలి పట్టిపోయి కాంతిరహితంగా ఉన్నాయట. చెట్లన్నీ ఏదో
వడలిపోయినట్టున్నాయట. అక్కడ జనసంచారం లేదు, పక్షులు పశుపక్షాదులు సంచారం కూడా లేదు. అటువంటిది రాముడు రావడం, అహల్య శాప విమోచన జరగడం, తరువాత గౌతముడు రావడం, అంతే అప్పుడే ఆరేసినటువంటి కాషాయ వస్త్రాల్లాగా మెరిసిపోతున్నాయట ఆ వస్త్రాలు కూడా. అక్కడ ఉన్నటువంటిది ఆశ్రమంలో ఉన్నటువంటి తీగలు, పర్ణకుటీరాలంతా నూతన తేజంతో వెలిగిపోతున్నాయట. అట్లాగా మొత్తం రాముని రాకతో నిర్జీవంగా ఉన్నటువంటి శోభారహితమైనటువంటి ఆశ్రమము చాలా గొప్పగా ప్రకాశాన్ని, జీవాన్ని పొందింది. జీవాన్ని ఎందుకంటున్నానంటే అహల్య జీవంతురాలైంది, అంతవరకు స్పృహలో లేనట్టుగా ఉంది ఆవిడ. ఈ విధంగా శాప విమోచనం తరువాత తతః ప్రాగుత్తరాం గత్వా రామ సౌమిత్రిణా సహా విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమత్. తర్వాత వాళ్ళు అందరూ కలిసి జనకుడు చేస్తున్నటువంటి యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవాటికను సమీపించారు. రామస్తు ముని శార్దూలం ఉవాచ సహలక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. అంతా చూశారు, చాలా గొప్పగా ఉంది. అక్కడ ఉన్నటువంటి సన్నాహాలన్నీ, యజ్ఞ సన్నాహాలన్నీ చాలా గొప్పగా ఉంటే లక్ష్మణునితో గుసగుసలాడుకుంటున్నారు కాబోలు వాళ్ళు. చూసావా ఎంత బాగా ఉంది, ఎంత శోభాకరంగా ఉంది, ఎంత సమృద్ధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం అని వాళ్ళు అనుకున్నారు. బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినాం. ఎక్కడెక్కడి నుంచో మనము దశరథుడి యజ్ఞం గురించి చెప్పుకున్నప్పుడు ఎట్లాగో ఇక్కడ కూడా అట్లాగే చాలామంది చాలా దేశాల నుంచి బ్రాహ్మణులు, వేద పండితులు, ఋత్విజులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఎక్కడ చూసినా ఋషి వాటికలు ఉన్నాయి. అవన్నీ చూసి రాముడికో సందేహం కలిగింది. రాముడు అన్నాడు, ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశ శతసంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ ఎత్ర వత్స్యామహే వయం. అంతా నిండిపోయింది, మనం ఎక్కడ ఉండాలి, చిన్నపిల్లలు అడిగినట్టుగా ఉంది ఇది. నిజంగానే రాముడు చిన్నవాడు కదా. ఓ మహర్షి, అంతా ఈ యజ్ఞవాటికి అంతా కూడాను నిండిపోయింది, వందల కొద్దీ బళ్ళన్నీ వచ్చినాయి, ఋషులంతా వాటికలు ఏర్పరచుకున్నారు, మరి మనం ఎక్కడుండాలి అని అడిగారన్నమాట. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశం అకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. అక్కడ చుట్టూ చూసి ఆయన కూడా నీళ్ళకు కొంచెం దగ్గరలో ఇక్కడ మనం విడిది చేస్తామయ్యా అని తెలియజేశాడు. ఒక చోట వాళ్ళు కూడా విడిది ఏర్పాటు చేసుకున్నారు. విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితం అనిందితం. ఆ తర్వాత విశ్వామిత్రుడు రాక తెలుసుకున్నటువంటి జనక మహారాజు వెంటనే, ఎందుకంటే మహానుభావుడు, కృతయుగం నాటివాడు, చాలా తపస్సంపన్నుడు, అందరికీ తెలుసు విశ్వామిత్రుడి తపస్సంపద ఏమిటి అన్నది. వెంటనే విశ్వామిత్రుడు వచ్చాడు అన్న విషయం ఆయనకు తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన పురోహితుడైనటువంటి శతానందుని పట్టుకుని వెంట తీసుకుని వచ్చేశాడు. ఆ తర్వాత ఆ తక్కిన వాళ్ళందరూ ఋత్విక్కులందరినీ కూడగట్టుకుని ఆయనకు అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించి మంత్ర పురస్సరంగా అవన్నీ కూడా చేశాడు. ఈ విశ్వామిత్రుడు కూడా జనకుడు సమర్పించినటువంటి అర్ఘ్యాది పూజలను స్వీకరించినాడు. తరువాత ఒకళ్ళొకళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈయన ఆసనంలో కూర్చోమన్నారు. జనక మహారాజు అర్ఘ్యాదులు అర్పించి ఆసనాన్ని చూపించి ఆసనంలో కూర్చోమన్నారు. ఆ తర్వాత కుశల ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళిద్దరు పరస్పరం ఎట్లా మాట్లాడుకున్నారు అన్నది. దాని ముందు ఆయన అంటారు, అద్యయజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైకృత అద్యయజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయ. అయ్యా, ఈ రోజుకు ఇంకా 12 రోజులు ఉంటుంది యజ్ఞం, అయినా ఈరోజు ఎప్పుడో మొదలుపెట్టాం, ఈ రోజుకు నా యజ్ఞం సమృద్ధమైంది, సంపూర్ణమైంది,
దేవతల చేతది ఇది సఫలం చేయబడుతోంది. యజ్ఞఫలాన్ని నేను ఇప్పుడే పొందినట్టుగా ఉంది. దేనివల్ల? మీ రాకతో, మీరు ఇలా రావడం చేత నాకు చాలా ఆనందంగా ఉంది. నా యజ్ఞం అంతా సమృద్ధమైనట్టుగా ఉంది. ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్యమే మునిపుంగవ యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహా. అయ్యా రావయ్యా, ఇప్పుడు వాటికల దగ్గర విడిదిలో మాత్రమే ఉన్నారు. యజ్ఞశాలకు రమ్మన్నాడు జనకుడు. ఇంకా 12 రోజుల యజ్ఞం ఉంది. అప్పుడు యజ్ఞ భాగాలను స్వీకరించడానికి దేవతలందరూ వస్తారు. వాళ్ళందరినీ దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు వెళ్దు గాని అన్నాడు. తర్వాత కుశల ప్రశ్నలు. మీ తపస్సు బాగుందా, మీ ఇది బాగుందా, మీ రాజ్యంలో అంతా బాగుందా, అంతా క్షేమమా వగైరాలన్నీ కనుక్కున్న తర్వాత ఆయన అన్నాడు, ఈ ఇద్దరు చిన్నపిల్లలు అప్పుడు కంటబడినారు. విశ్వామిత్రునితో మాట్లాడిన తర్వాత ఈ ఇద్దరు చిన్నపిల్లలు కనపడ్డారు. ఆయనకు ఆశ్చర్యమైంది. ఎవరి పిల్లలు? దేవతుల్య పరాక్రమవు, దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం లాగా పరాక్రమం వీళ్ళల్లో కనిపిస్తోంది. వీళ్ళ నడక చూస్తే ఏనుగులు సింహాల్లాగా అంత గంభీరమైనటువంటి నడకలున్నాయి. పద్మపత్రాల్లాగా విశాలమైన కన్నులు కలిగి ఉన్నారు. ఇంకా అశ్విని దేవతల్లాగా వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు పోలికలతో ఉన్నారు, కవలపిల్లల్లా ఉన్నారు. వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళేమిటి అంటే విశ్వామిత్రుడు మొత్తంగా తాను సిద్ధాశ్రమానికి రావడం, సిద్ధాశ్రమాన్ని చేరుకున్న దగ్గర నుంచి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా తెలియజేశాడు. ఈయన చెప్తున్నాడు, పక్కన శతానందుడు ఉన్నాడు. ఆ విశ్వామిత్రుడు అంటే అహల్యాశాప విమోచనం వరకు తాను పిల్లలను తీసుకుని అయోధ్య నుండి తీసుకుని సిద్ధాశ్రమానికి రావడం, తాటకా సంహరణం మొదలైన మొత్తం వృత్తాంతాన్నంతా జనక మహారాజుకు తెలియజేశాడు. పక్కనున్నాడు శతానందుడు. శతానందుడు అహల్యా గౌతముల పుత్రుడు. ఆయన వీళ్లకు జనకుడికి పురోహితుడు. ఎట్లా అయితే రఘువంశ మహారాజులకు వశిష్ఠుడిలాగా ఇక్కడ జనకుడికి శతానందుడు పురోహితుడు. ఆయన చాలా ఆశ్చర్యంగా కుతూహలంగా వింటున్నాడు. ఆయనకు ఎంత ఆనందమైందంటే శతానందుడు నిజంగానే శతానందాన్ని పొందాడన్నమాట. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపః. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయన్నమాట ఆనందంతో. గౌతమస్య సుతోజ్యేష్ఠః తపసా ద్యోతిత ప్రభః రామ సందర్శనాదేవ పరం విస్మయమాగతః. అసలు ఆ రాముణ్ణి చూడంగానే ఆయనకప్పుడే ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. ఈ బాలుడు సామాన్యుడు కాదు అని. ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడితో చెప్తాడు, సతౌ నిషణ్ణౌ సంప్రేక్ష సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్రమథ అబ్రవీత్. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఇద్దరు పక్కన కూర్చున్నారు. ఈయనేమో వాళ్ళ శతానందుడు ఇంకా విశ్వామిత్రునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అన్నీ ఆయనకు ప్రశ్నలే. అపితే మునిశార్దూల మమ మాత యశస్విని దర్శిత రాజపుత్రాయ తపోదీర్ఘముపాగత. అయ్యా మా అమ్మగారికి వీళ్ళని చూపించావా, మా అమ్మగారికి ఈ పిల్లలిద్దరినీ చూపించావా? ఆవిడ సుదీర్ఘమైనటువంటి తపస్సులో ఉంది. ఇది ఒక ప్రశ్న. అపిరామే మహాతేజో మమ మాత యశస్విని వన్యైరుపాహరత్ పూజాం పూజార్హే సర్వదేహినాం. సర్వదేహులకు పూజార్హుడైనటువంటి ఈయనకు మా అమ్మగారు వనంలో లభించేటువంటి ఫలపుష్పాదులను సమర్పించిందా? అపిరామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం. ఈయనకు ఈ పిల్లాడికి ఈ శ్రీరామచంద్ర ప్రభువుకు మా అమ్మ కథంతా చెప్పావా? విధివశాత్తు జరిగినటువంటి అనూహ్యమైనటువంటి అపకారాన్ని కూడా తెలియజేశావా? ఇంకో ప్రశ్న. అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాత మునిశ్రేష్ఠ రామ సందర్శనాదిత. మా నాన్నగారు వచ్చారా అక్కడికి, మా అమ్మను కలిశారా? అపిమే గురుణా రామ పూజిత
కుశికాత్మజః ఇహాగతో మహాతేజః పూజాం ప్రాప్తో మహాత్మనః. మా నాన్నగారు మిమ్మల్ని పూజ చేశారా అంటే ఒక్కదాని తర్వాత ఒకటి ప్రశ్నలు ఆయనకు అసలు సమాధానం చెప్పడానికి విశ్వామిత్రుడికి అవకాశం కూడా ఇవ్వకుండా అన్ని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అంటే దానికి కారణం ఆయన ఆనందము, ఉద్వేగము అన్నీ కలగలుపుగా ఆయన మనస్సులో ఉన్నాయన్నమాట. అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః. మా తండ్రి గారిని వీళ్ళు నమస్కారం చేసుకున్నారా ఈ రామలక్ష్మణులు అంతా అవన్నీ అడిగాక తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహాముని ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్ఞకోవిదః. ఇక విశ్వామిత్రుడు ఆయన ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం చెప్తాడేమో చూద్దాం. నాతిక్రాంతం మునిష్టే శ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా సంగత మునినా పత్ని భార్గవేణేవ రేణుక. అయ్యా, అంత యథావత్తుగా ఏది ఏ విధంగా జరగాలో అదంతా అదే విధంగానే జరిగింది. అందులో ఏమీ లోటుపాట్లు ఏమీ లేదు. జరగాల్సిందంతా జరగవలసిన తీరులోనే జరిగింది. మీ అమ్మగారు గౌతమ మహామునిని కలిశారు. గౌతముడు మీ అమ్మగారిని వాళ్ళిద్దరిని కలపడం కూడా జరిగింది. అయితే ఎట్లాగా? భార్గవేణ రేణుక. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని మనం మొన్నెప్పుడో చెప్పుకున్నట్టున్నాము. సత్యవతి రుచిక మహర్షి కుమారుడు జమదగ్ని. ఈ జమదగ్ని భార్య రేణుక. ఆవిడ నిరంతరము ప్రతిరోజు దినచర్య ఏమిటి అంటే సముద్రానికి వెళ్ళడం, అక్కడున్నటువంటి మట్టితో కుండను తయారు చేయడం, ఆ కుండలో నీళ్లు తీసుకుని వచ్చి పూజకు వినియోగించడం. ఇది ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ తయారు చేయడం. ఆ రోజు ఏమైంది? ఒకానొక రోజు ఒక గంధర్వుడు భార్యా సమేతంగా అక్కడ ఉండడం, ఆ సముద్ర తీరంలో ఉండడం చూసి కొంచెం మనస్సు వికలమైపోయింది. మామూలుగా ఎప్పుడైనా కుండ చేస్తున్నప్పుడు విరిగినా మళ్ళీ కుండ కాసేపటి కుండ తయారు చేయడానికి సాధ్యమయ్యేది. కానీ ఆ రోజైతే ఏ రోజైతే ఆ గంధర్వ పురుషుణ్ణి చూసిందో ఆ రోజు ఆవిడ మనస్సు కొంచెంగా చలించడం వల్ల కుండ ఎన్నిసార్లు తయారు చేసినా కుండ తయారు కావట్లేదు. అందుకోసం కుండ లేదు, నీళ్లు లేదు, ఆశ్రమానికి యథావిధిగా వచ్చేసింది, ఖాళీ చేతులతో వచ్చేసింది. జమదగ్ని మహర్షి తెలుసుకున్నాడు ఏం జరిగిందో. వెంటనే ఆజ్ఞాపించాడు, పరపురుషుని మీద నీ చూపు ప్రసరించింది కదా అని కొడుకులకు చెప్పాడు. మీ తల్లిని తల నరికేయండి అని. తక్కిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. పరశురాముడు మాత్రం తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించాడు. వాళ్ళ అమ్మని నరికేశాడు, గొడ్డలు తీసుకొని కొట్టేశాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అన్నట్ట, నీవు నా మాటను తప్పకుండా నా మాట పాలించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, నీకు వరం ఏం కావాలో కోరుకు అన్నట్ట. అప్పుడు నా తల్లిని మళ్ళీ బతికించన్నాడు. ఇది పరశురాముడు తెలివి. ఇక్కడ ఒక పరపురుషుని మీద కన్నుబడ్డంతో రేణుకను శపించాడు, రేణుకను శిక్షించినాడు జమదగ్ని. పరశురాముని కారణంగా, అంటే ఒకానొక విష్ణు అవతారాల్లో అదొకటి, ఆ రాముడి కారణంగా వీళ్ళిద్దరూ మళ్ళీ భార్యాభర్తలు ఒకటయ్యారు. ఇప్పుడు ఈ రాముడి కారణంగా అహల్య గౌతములు ఒక్కటయ్యారు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడు వాల్మీకి. ఆ తర్వాత ఇక విషయం అంతా తెలుసుకున్న తర్వాత చాలా ఆనందం వేసి శతానందుడు రాముడితో అంటున్నాడు, స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. మా అదృష్టం కొద్దీ ఈ విశ్వామిత్రుణ్ణి వెంట నడిచి నీవు ఇక్కడికి రావడం మా అదృష్టం, నీకు స్వాగతం అన్నాడు. ఆ తర్వాత నాస్తి ధన్యతరో రామ తత్వన్యో భువి కశ్చన
గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహత్తపః. నాయన ఇప్పుడు అదృష్టమంతా నీదే. ఎందుకు అదృష్టం? ఈ తపస్సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుడిని నీవు అనుసరిస్తున్నావు. ఆ విశ్వామిత్రుడు నీకు గోప్త రక్షకుడై ఉన్నాడు. ఇంతకంటే మహాభాగ్యం ఏం కావాలి అని ఆయన కథనంతా కూడా, విశ్వామిత్రుని కథను శతానందుడు రాముడికి తెలియజెప్పాడు. ఇంతవరకు విశ్వామిత్రుడు అనేక కథలను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు విశ్వామిత్రుని కథను శతానందుడు చెప్తున్నాడు. రాజాభూదేవ ధర్మాత్మ దీర్ఘకాలమరిందమ ధర్మజ్ఞ కృతవిద్యశ్చ ప్రజానాంచ హితేరతః. ఇక కుషన్ నుండి మొదలు పెట్టుకొని చాలా ధర్మపరాయణులైనటువంటి వాళ్ళ వంశీకుల గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత గాధికి ఈయన జన్మించడం గురించి చెప్తాడు. విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీం బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్. ఈ విశ్వామిత్ర మహాముని వాళ్ళ తండ్రి తరువాత రాజ్యాన్ని చాలా జనరంజకంగా పరిపాలన చేశాడు. బహువర్ష సహస్రాణి, కొన్ని వేల సంవత్సరాలు ప్రజాహితమైనటువంటి పరిపాలనను చేసినటువంటి వాడు. కానీ ఒకసారి ఏమైంది అంటే, నగరాణి సరాష్ట్రాన్ని సరితశ్చ తథాగిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచచారాన్ ఆజగామ. ఈయన తన సైన్యంతో అంతా కలిసి నగరాలు రాష్ట్రాలు అన్నీ తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. ఆ వశిష్ఠాశ్రమంలో ఆయన అక్కడ చాలా మంచి ఆశ్రమం, అది చెట్లతో కూడి సిద్ధచారణలతో, సిద్ధులు చారణలు మొదలైనటువంటి వాళ్లతో సేవింపబడుతూ దేవగంధర్వులు అందరితో కూడి శోభిస్తున్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి హరిణాకీర్ణం, జింకలతో నిండిపోయినటువంటి బ్రహ్మర్షులతో కూడినటువంటి ఆ పవిత్రమైన ఆశ్రమాన్ని చేరాడు. వశిష్ఠాశ్రమ పదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః. అచ్చంగా ఎట్లా ఉందంటే బ్రహ్మలోకంలాగా ఉంది. ఆ వశిష్ఠుని ఆశ్రమము బ్రహ్మలోకంలాగా ఉంది. ఈయన వెళ్ళాడు, ఈయన అక్కడికి చేరుకున్నాడు. మహాబలుడు, జయాన్ని పొందడంలో శ్రేష్ఠుడు, జయతాంవరః, ఎల్లప్పుడూ ఆయన దిగ్విజయమే, ఎప్పుడూ అపజయం అన్నటువంటిది లేదు ఆయనకు. అటువంటి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన చూసి సదృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః ప్రణతో వినయాద్వీరో వశిష్ఠం జపతాంబరం. ఆయన అక్కడ చూసి వశిష్ఠుడు చాలా ఆనందం చెందాడు, పరమప్రీతుడైనాడు విశ్వామిత్రుడిని చూసి. విశ్వామిత్రుడు కూడా ఆయనకు నమస్కారాలు అందజేశాడు. ఋషి కదా మరి. తర్వాత వశిష్ఠుడు ఆయనకు స్వాగతం చెప్పాడు, ఆసనాన్ని సమర్పించాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత వన్యాలైనటువంటి అడవుల్లో దొరికేటువంటి కందమూల ఫలాలన్నీ కూడాను సమర్పించాడు. అవన్నింటినీ స్వీకరించిన తరువాత కుశల ప్రశ్నలు మొదలు చేశారు. ఈయన అడిగాడు, వశిష్ఠుడు రాజుగారిని అడిగాడు, కచ్చిత్తే సంభృతాభృత్యాః కచ్చిత్ తిష్టంతి శాసనే ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. నీ సేనంతా నీ మాటలో నీకు అనుకూలంగా ఉందా? నువ్వు ధార్మికుడవై ప్రజల పాలిస్తున్నావా? కచ్చిత్తే సంభృతాభృత్యాః కచ్చిత్ తిష్టంతి శాసనే కచ్చిత్తే విజిత్త సర్వే రిపవో రిపుసూదన. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ శత్రువులను జయించావా అని అడగడంలో, శత్రువులు నిరంతరము రాజ్యాన్ని ముట్టడిస్తూ ఉంటే కోశం ఖాళీ అవుతుంది, డబ్బుండదు, ప్రజలకు సుఖం ఉండదు, ప్రజా వ్యవహారాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు. 24 గంటలు ఎప్పుడు శత్రువులు వస్తారో, ఎప్పుడు రాజ్యాన్ని
ముట్టడిస్తారో అనేటువంటిది. దానికంటే ముందు తనకు శత్రువులు ఎవరు అన్నటువంటి వాళ్ళని తెలుసుకొని వాళ్లను జయించేస్తే తన ప్రజలు, తన రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు. అందువల్ల వేదవిధుడైనటువంటి అథర్వ వేదవిధుడు కదా వశిష్ఠుడు, ఆయన ఈ విషయాన్ని అడిగాడు. కచ్చిత్ బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప కుశలంతే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ. నీ కోశం శ్రేష్ఠ బాగుందా, నీ సేన చక్కగా ఉందా, నీ మిత్రులందరూ బాగున్నారా, నీ పుత్రులందరూ బాగున్నారా అని వరుసగా అడిగారు. ఈయన సర్వత్ర కుశలం రాజా వశిష్టం ప్రత్యుదాహరత్. అంతా చక్కగా ఉంది, అంత కుశలంగా ఉంది మహానుభావ అని చెప్పాడు. ఆ తర్వాత ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతిచ్చమే. నేను మీ అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం వేళ అవుతోంది, భోజనాది సమర్పణలు కావాల్సి ఉంది. అందుకోసం ఎక్కడ పోతారు, అదంతా అడవి ప్రాంతము. అందుకని వశిష్ఠుడు మీ అందరికీ నేను భోజనాలని సత్కారాలు చేయాలనుకున్నాడు. నేనేదో చేసేటువంటి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు. వశిష్ఠుడు ఇలా చెప్పంగానే చాలా ప్రేమగా చెప్పాడు, ప్రియవాక్యంతో చెప్పాడు. అప్పుడు రాజన్నాడు, చాలా కష్టమవుతుంది. సర్వథాచ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజిత గమిష్యామి నమస్తేస్తు మైత్రేణ ఈక్షస్వ చక్షుష. అయ్యా, మీరు ఇంతవరకు చూపినటువంటి ఆదరము ఆతిథ్యము అదే మాకు చాలు, అదే 10,000 అన్నట్టుగా మాకు అదే చాలు. ఇక నేను బయలుదేరుతాను, స్నేహభావంతో నన్ను చూడు అని చెప్పాడనమాట. కానీ వశిష్ఠుడు అందుకు ఒప్పుకోలేదు. అదెట్లా వెళ్తావు, మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా అంటుంటాం కదా. ఆయన కూడా అట్లాగే అన్నాడు, లేదు లేదు, మీరు భోజనం చేసుకునే వెళ్ళాలి అన్నాడు. సరే, ఇంకా అంత బలవంతం చేస్తుంటే విశ్వామిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. ఆయన ఒక్కడు రాలేదు, కొంతమంది బలంతో, సేనతో మాత్రం రాలేదు, గొప్ప మంది మార్బలంతో వచ్చాడు. విశ్వామిత్రుడు అంగీకరించగానే వశిష్ఠుడు ఆయన దగ్గర ఉన్నటువంటి నందిని ధేనువు, కామధేనువు యొక్క సంతానమైనటువంటిది. ఏవముక్తో మహాతేజ వశిష్ఠో జపతాం వరః ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం దూత కల్మషః. ఆ నందిని కల్మాషి అని కూడా అంటారు. ఆమెను, ఆ ధేనువును పిలిచాడన్నమాట. ఏహేహి శబలే క్షిప్రం శృణుచాపి వచో మమ సబలస్యాస్య రాజర్షేహే కర్తుం వ్యవసితోస్మ్యహం భోజనేన మహార్హేణ సత్కారం సంవిదత్స్వమే. మహార్హమైనటువంటి భోజనంతో, అంటే వాళ్ళందరూ రాజులు, మనం మునివాటికల్లో ఉన్నాము, మనం తినేటువంటిది కందమూల ఫలాలే కాబట్టి బాగా తగినట్టుగా వీళ్లకు భోజనాన్ని ఏర్పాటు చెయ్యి అన్నాడు. ఇక్కడ నాకు రామానంద సాగర్ గారి రామాయణం గుర్తొస్తోంది. రామానంద్ గారి ఆ రామాయణం డీడీలో వచ్చేది కదా, దాంట్లో ఆ చక్కగా ఆవు అట్లా ఉంటుంది. ఆ మహర్షి శిష్యులు ఆకులు ఇట్లా పెట్టంగానే అందులోకి రకరకాల పదార్థాలు, భక్ష భోజ్యలేశ చోష్యాలన్నీ అట్లా విస్తర్లు తీసి పెడుతుంటారన్నమాట. ఎంత చక్కటి సన్నివేశమో అది. ఈ నందిని ధేనువు కూడా అన్ని అన్నపు రాసుల దగ్గర నుంచి యస్య యథా కామం షడ్రసేష్వభిపూజితం తత్సర్వం కామధు క్షిభ్రం అభివర్షకృతే మమ. ఎవరెవరికి ఏమేం కావాలో షడ్రచులతో కూడినటువంటి భోజనాన్నంతా కూడా ఏర్పాటు చేయమన్నాడు. రసైనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతం అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలేత్వర. వెంటనే శీఘ్రంగా అవన్నీ భోజనానికి సంబంధించినటువంటి లేహ్య చోష్య పానీయాలన్నీ కూడా సమకూర్చమన్నాడు. అన్ని పైగా త్వరగా సంసృజ,
సృష్టి చేసేయి అన్నాడు అన్నమాట. అప్పుడు వెంటనే ఇక్షూన్ మధూన్స్ తథా లాజాన్ మైరేయాంశ్చ వరాననాన్ పానాని చ మహార్హాణి భక్ష్యాశ్చ ఉచ్చావచాంస్తథా. ఆ నందిని వెంటనే ఇవన్నీ కల్పించింది. ఇక్షురసాలు, చెరుకు రసాల దగ్గర నుంచి పేలాలు, చెరుకు రసాలు, వాళ్ళు తీసుకునే వారుని లాంటిది, ఇంకా మిగిలిన పానీయాలు, భక్ష్యాలు, భోజ్యాలు, పైగా అవన్నీ కూడా ఉష్ణాఢ్యస్యోదన స్యాత్ర రాశయ పర్వతోపమాహ మృష్టాన్నాని చ సూపాంశ్చ దధికుల్యాంస్తథైవ చ. వేడివేడి అన్నపు రాసులు, పర్వతంతో సమానమైనటువంటి అన్నపు రాసులు ఉన్నాయట. మృష్టాన్నాలు అంటే స్వీట్స్, రకరకాలైనటువంటి స్వీట్స్. దధికుల్యం పెరుగైతే ప్రవాహమట, అంత సృష్టి జరిగిపోయింది. నానా స్వాదు రసానాంచ షాడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశ. బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, మిగిలిన రుచులతో కూడినటువంటివి, ఇవన్నీ కూడాను పాత్రలన్నీ నిండిపోయినాయి. సర్వమాసీత్ సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతం విశ్వామిత్ర బలం రామ వశిష్ఠేనాభితర్పితం. ఈ విధంగా వశిష్ఠుడు వాళ్ళ సైన్యము అంతా కూడా బాగా పుష్టిగా సుష్టుగా భోజనం చేశారు. ఆ తర్వాత వశిష్ఠునితో అంటున్నాడు విశ్వామిత్రుడు, పూజితోయం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః శ్రూయితాం అభిదాస్యామి వాక్యం వాక్య విశారద. అయ్యా, నేను చాలా సంతృష్టి చెందాను నీ పూజతో, నేను ఒక్కటి అడుగుతానేమనుకోకన్నాడు అన్నమాట. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. గవాం శతసహస్రేణ దీయతాం శబలామమ. నేను ఒక 1000 ఆవులు ఇచ్చేస్తాను నీకు. ఎందుకంటే ఋష్యాశ్రమాల్లో నిరంతరం చేసేటువంటి యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి వాళ్ళకు కావలసినటువంటి పాలు, నెయ్యి, వెన్న మొదలైనటువంటివన్నీ ఆశ్రమానికి కావాలి. కాబట్టి ప్రతి ఆశ్రమంలో ఒక గోవు ఉండేది. ఆయన ఒప్పుకోలేదు. రత్నాలు కూడా ఇస్తానన్నాడు. ఈ నందినీధేను ఒక రత్నం లాంటిది. రత్నాలు రాజుల చేతుల్లో కదా ఉండాలి. నీకు దీనికి సంబంధించినటువంటి ఇంకా విలువైన వస్తువులన్నీ కూడా ఇస్తాను. ఇది రాజుగారి దగ్గర ఉండడమే ధర్మం అన్నాడు. కానీ వశిష్ఠుడు ఒప్పుకోలేదు. చివరిగా ఒక మాట చెప్పాడు. నాహం శతసహస్రేణ నాపి కోటి శతైర్గవాం దాస్యామి శబలాం రాశిభి రజతస్యవ. నువ్వు బంగారు రాసులు, వెండి రాసులు ఇయ్యి, నేను 1,000 ఆవులనివ్వు, ఏమి చేసినా నేను ఈ శబలను ఇయ్యను అన్నాడు. న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథ. మనుషులకు కీర్తికి ఎంత అవినాభావ సంబంధం. ఒక వ్యక్తి కీర్తిమంతుడు, యశస్వంతుడు అయినాడు అంటే ఆ వ్యక్తికి కీర్తికి ఎంతటి అవినాభావ సంబంధం. వాళ్ళని కీర్తిని ఆ మనిషిని విడదీయడానికి సాధ్యం కాదు. ఆ విధంగా ఈ శబలను నా నుంచి ఎవ్వరు వేరు చెయ్యలేరు. కాబట్టి నేను ఈమెను ఇవ్వను అని చెప్పేశాడు. దీని హవ్యకవ్యాలన్నీ కూడా మాకు యాగానికి చాలా అవసరము అన్నాడు. ఇంకా బతిమాలుతూనే ఉన్నాడు. నేను బంగారు కొమ్ములకు తొడుగులు, బంగారు తొడుగులు వేసినటువంటి వాటిని ఇస్తాను అని. అయినా ఒప్పుకోలేదు. ఇంకా ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఆశలు చూపుతూనే ఉన్నాడు. శబలాం దీయతాం మమ అంటూనే. అయితే వశిష్ఠుడు మాత్రం అందుకు ఏ విధంగానూ అంగీకారాన్ని చూపించలేకపోయేసరికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అంతే, ఆ ఆవును లాక్కుంటూ వెళ్తున్నాడు. ఆవును లాక్కుంటూ వెళ్తే అది ఆక్రందనం చేస్తోంది. కామధేనుం వశిష్ఠోపి యదా న త్యజతే ముని తదాస్య శబళ రామ విశ్వామిత్రోన్వకర్షత. నీయమానాత్ శబళ రామ రాజ్ఞా మహాత్మన దుఃఖిత చింతయామాస రుదంతి శోకకర్షిత.
ఆ శబళకి ఇంకా ఏడుపు వచ్చేస్తోంది, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. నేనేం తప్పు చేశానని నన్ను ఇట్లా చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. పరిత్యక్తావశిష్టేన కిమహం సుమహాత్మన యాహం రాజభటైర్దీన హ్రియేయం భృషదుఃఖిత కిం మయాపకృతం తస్య మహర్షే భావితాత్మన. నేను ఈ మహర్షికి, ఈ వశిష్ఠ మహర్షికి ఏమన్యాయం చేశాను, నన్ను ఈ విధంగా రాజభటులు లాక్కుని వెళ్తున్నారే అని ఆవిడ చాలా బాధపడుతుంటే చివరికి విశ్వామిత్రుడు అన్నాడు, నిన్ను నేను విడిచడం లేదు, నిన్నెప్పటికీ నేను వదిలిపెట్టను, నిన్ను రక్షించుకోవడానికి బలాలను సృజించు అన్నాడు. అప్పుడు ఆ శబల రోమకూపాల నుంచి, చెవుల నుంచి, కళ్ళ నుంచి, పొదుగు నుంచి, తోక నుంచి రకరకాలైనటువంటి వీరులందరూ పుట్టుకొచ్చి విశ్వామిత్రుని యొక్క సేననంతా కూడాను సర్వనాశనం చేసేశారు. అక్షౌహిణితో కూడినటువంటి సేనలు, గుర్రాలతో, ఏనుగులతో కూడినటువంటి సైన్యం అన్నమాట, అదంతా కూడాను ఈ విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని నాశనం చేసేసింది. నియుంక్ష్వమాం మహాభాగ త్వద్బ్రహ్మ బల సంభృతాం తస్య దర్పబలం యత్తన్ నాశయామి దురాత్మనః అంటూ నాకొక్క ఆజ్ఞ ఇయ్యండి, మొత్తంగా నాశనం చేసేస్తానంది. సర్వము నాశనం చేసేసింది. ఆ తర్వాత విశ్వామిత్రుడికి ఇంకా కోపం వచ్చింది. ఈ ఒక్క ఆవు నా సైన్యాన్నంతా నాశనం చేసింది అని సాక్షాత్తుగా విశ్వామిత్రుని మీద అస్త్రప్రయోగం చేయబోయాడు. ఆయన కుమారులను కూడాను, 100 మంది కుమారులను కూడాను చంపేశాడు అన్నమాట. అప్పుడు ఈయన విశ్వామిత్రుని యొక్క కుమారులందరినీ కూడా ఈయన అప్పుడు ఒక్క హుంకారంతో, ఈయన మళ్ళీ అస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుని మీద ప్రయోగించడం మొదలు పెడితే భగవంతుడైనటువంటి ఆ వశిష్ఠుడు ఒక్క హుంకారంతోనే అన్ని అస్త్రాలను భస్మం చేసేశాడు. తే శాశ్వరథాపాతాః వశిష్ఠేన మహాత్మన భస్మీకృత ముహూర్తేన విశ్వామిత్ర సుతాస్తదా దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రో భవత్తదా. తన కుమారులందరూ చనిపోయేసరికి విశ్వామిత్రుడికి తన పరాక్రమం పట్ల సిగ్గనిపించింది, తానేం చెయ్యలేకపోయినాడు. హతపుత్ర బలోదీనో లూనపక్ష ఇవ ద్విజః హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. ఎట్లా అయిపోయిందంటే అతనికి ఆ కుమారులు చనిపోయేసరికి పక్షికి రెక్కలు ఖండించి వేస్తే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయింది. ఉత్సాహం లేదు, దీనంగా నిర్వేదాన్ని కలిగి ఉన్నాడు. సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథ్వీం క్షత్రధర్మేణ వనమేవాస్ అన్వపద్యత. ఒక్క కుమారుడు మిగిలాడు, అతన్ని తీసుకుని వెళ్ళి నువ్వు రాజ్యం చేసుకోపో అని చెప్పి ఈయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. సగత్వా హిమవాత్ పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాబలాహ. ఒక్క బ్రహ్మదండంతో తన పరాక్రమమంతా, తన అస్త్రశస్త్రాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయి అప్పుడు అందుకు అనుకుంటాడన్నమాట, చీచీ క్షత్రబలం, అహో బ్రహ్మతేజం అనుకుని ఆయన కూడా తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎవరిని గురించి? సదాశివుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాడు. హిమాలయాలకు వెళ్ళి ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగా ఆయన తపస్సుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహ్యత్తే వివక్షితం వరదోస్మి పరో యస్తే కాంక్షిత శోభిదీయతాం. ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు, నువ్వేం కావాలంటే అవన్నీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానగా సాంగోపాంగో ఉపనిషత్ సరహస్య ప్రదీయతాం. అయ్యా నాకు ఇంకా బలం కావాలి, ఇంకా పరాక్రమం కావాలి, ఇంకా అస్త్రశస్త్రాలు కావాలి, ఆ అస్త్రాలన్నీ కూడాను ఉపదేశం చెయ్యి నాకు, రహస్యాన్ని, ప్రకాశాన్ని అంతా, ఉపసంహారాలు, ప్రయోగ ఉపసంహారాలన్నీ కూడా. యాని దేవేషు
శాస్త్రాన్ని దానవేషు మహర్షిణ గంధర్వ యక్ష రక్షస్సు ప్రతిభాంతు మమానగా. అవన్నీ కూడా ఎవరైతే దేవతలకు, దానవులకు, రక్షస్సులకు సంబంధించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు స్ఫురించాలి, అవన్నీ నాకు ఇచ్చేసేయి అన్నాడు. తర్వాత అలాగే అన్నాడు ఆ మహాదేవుడు. సరే, నీవు అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయన్నాడు. అన్ని అస్త్రాలన్నింటినీ పొంది ఇంకా అనుకున్నాడు. ఎట్లా ఎంత మానవ సహజమైనటువంటి ఆలోచన. ఈ అస్త్రబలంతో, శస్త్రబలంతో వృద్ధిడైనటువంటి, బాగా బలం పెరిగిపోయినటువంటి విశ్వామిత్రుడు వివర్ధమానో వీర్యేణ సముద్రైవ పర్వణి. పర్వదినాలంటే పౌర్ణిమ అమావాస్యల్లో సముద్రం అంతంత ఎత్తు అలలతో ఉంటుంది, ఆకాశాన్ని తాకే ఎత్తుతో. అట్లా ఈయన బలగర్వితుడు అయిపోయినాడు. వరగర్వితుడు, బలగర్వితుడు కూడా. అనుకున్నాడు, హతమేవ తదామేనే వశిష్ఠం ఋషి సత్తమం. ఇంకా చచ్చిపోయాడులే వశిష్ఠుడు అనుకున్నాడు. అంత అహంకారం వచ్చేసింది ఆయనకు. వెంటనే తతో గత్వాశ్రమ పదం ముమోచాస్త్రాణి పార్థివ యైస్తత్ తపోవనం సర్వం నిర్దగ్ధం అస్త్రతేజస. అంత తాను పొందినటువంటి అస్త్రాలన్నీ ప్రయోగించి ఆశ్రమాన్నంతా కూడా భస్మీపటలం చేశాడు. వశిష్ఠుని శిష్యులు, మృగపక్షులు, అక్కడున్నటువంటి విప్రసంతతి మొత్తం అందరూ కూడా దిక్కులకు పరిగెత్తిపోతున్నాడు. భయం, అంత మహాభయం కలిగింది. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆగండి, మీరేం వెళ్ళక్కర్లేదు, ఒక్క నిమిషం ఉండండి అని ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాత వదతో వై వశిష్ఠస్య మాభైరితి ముహుర్ముహు నాశయామ్యద్యగాధేయం నీహారమివ భాస్కర. ఎందుకు మీరు పరిగెత్తుతారు, ఎందుకు భయపడుతున్నారు, ఒక్క క్షణం ఉండండి, మాట్లాడకుండా ఒక్క క్షణం సేపు ఉండండి. ఎట్లా సూర్యుని యొక్క కాంతులు మంచుని ఎట్లా కరిగిస్తాయో అలాగా నేను విశ్వామిత్రుణ్ణి నాశనం చేసేస్తాను క్షణంలో అన్నాడు. ఆశ్రమం చిర సమృద్ధం యద్వినాశితన్ వాన్ అసి దురాచారోసి తన్మూఢ తస్మాత్వం నభవిష్యసి. ఇదిగో నా మంచి ఆశ్రమాన్ని, ఇంత వృద్ధి చెందినటువంటి ఆశ్రమాన్ని సర్వనాశనం చేశావు, నువ్వు దురాచారుడవు, ఇంక నీవు బతకడానికి అర్హుడవు కాదు అని తన దండాన్ని, బ్రహ్మదండంతో మొత్తం ఆ అస్త్రాలన్నింటినీ కూడా భస్మం చేసేశాడు. ఆ విధంగా ఆయన చేయడంతో, బ్రహ్మదండంతో, ఆ బ్రహ్మదండం యమ పాశంలాగా ఉంది. ఆయన సాక్షాత్తు క్రోధంతో అగ్ని సదృశుడిగా వెలిగిపోతున్నాడు. ఈ విధంగా ఆయన ముందుకెళ్ళిపోతున్నాను. అట్లా ఆయన విశ్వామిత్రుని యొక్క బలాన్ని, దర్పాన్ని, అహంకారాన్ని అంతా కూడా నాశనం చేసేసి క్వచతే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసవ. చూసుకో నా బ్రహ్మ తేజస్సు ఎంత గొప్పది అని విశ్వామిత్రుడితో చెప్పేసరికి చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసరికి దానికి తిరుగుండదు. అందుకు దేవతలు, దానవులు మొత్తలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి దీన్ని త్రైలోక్యమాసీత్ సంత్రస్తం బ్రహ్మాస్త్రేణ సముదీరితే తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రహ్మేణ తేజస వశిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. అందరూ ఒక్క లోకం కాదు, వశిష్ఠుని యొక్క ఆశ్రమం కాదు, మొత్తం భూమండలము, స్వర్గలోకము, పాతాళలోకము అంతా కూడాను గజగజ వణికిపోతోంది విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినాడని. వశిష్ఠుడు మాత్రం భయపడలేదు. తన యొక్క బ్రహ్మదండంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడాను స్వాధీనం చేసుకున్నాడు. అది చూసి బ్రహ్మాస్త్రం గ్రస్యమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్ సుదారుణం. ఆ సమయంలో వశిష్ఠుని యొక్క రూపము అత్యంత భయంకరంగా ఉంది. ఇదంతా చూసిన తర్వాత
విశ్వామిత్రుడు అనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. ఇదిగో ఒక్క బ్రహ్మ తేజస్సుతో నా క్షత్రియ తేజస్సు అంతా నాశనం అయిపోయింది, ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నీ నాశనం అయిపోయినాయి. అందుకే నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకొని వస్తాను, ఎందుకంటే బ్రహ్మర్షిత్వాన్ని పొందితే నేను కూడా వశిష్ఠునితో సమానమైపోతాను అనేటువంటి. అప్పుడు ఆ సందర్భంలోనే ఆయనకు 4 కుమారులు కలిగినారు. హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు. ఇంకా అప్పటికి కూడా ఆయనకు కోపం పోలేదు. తన కుమారులను రాజ్యంలో నిలిపి, కుమారులను కలిగించి ఆ తర్వాత వాళ్లను రాజ్యంలో నిలిపి మళ్ళీ అతడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.